Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. హాయ్ హలో వెల్కమ్ టు RTV బిజినెస్. నేను మీ దీప్తి. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. హలో సార్. నమస్కారం. నమస్కారం సార్. సో మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మీద లైక్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు మనకి ఎంతవరకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ అనేది అవసరం అంటారు? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది, బట్ ప్రాపర్ వేలో కావాలంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే మంచిది అంటారు. సో ఎలా? క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అందరూ ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఇంటర్నెట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి, యాక్చువల్లీ అవసరానికంటే ఎక్కువ కూడా ఉన్నాయి. సో బట్ ఏంటంటే దిస్ ఇన్ఫర్మేషన్ సమ్టైమ్స్ ఈజ్ గుడ్, కాకపోతే ఏంటంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా సమ్టైమ్స్ బ్యాడ్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సగం సిమ్టమ్స్ ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నాం, ఓకే దాన్ని బట్టి నాది ఈ ప్రాబ్లం రావచ్చు అనుకుంటాం. బట్ స్టిల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాలిడేషన్ తీసుకొని దానికి కావాల్సిన ఆ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్ డాక్టర్ని అడుగుతాము, తను ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, లేకపోతే టెస్టులు చేసి డయాగ్నోస్ చేసి ఆ ప్రాబ్లమ్ కన్ఫర్మ్ చేయడము దాన్ని బట్టి జరుగుతుంది. సో సేమ్ వే హెల్త్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ థింగ్ వెల్త్, మనీ కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ వీ వర్క్ ఫర్ మనీ, అండ్ మనీతోనే మన హెల్త్ కానీ మన ఫ్యామిలీని రన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ కూడా ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అవన్నీ ఉంటే పర్లేదు. బట్ జనరల్గా ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం చాలా ఉంది. కారణాలు చాలా ఉన్నాయి, కొన్ని కారణాలు చెప్తాను. ఏ ఫీల్డ్లో అయినా సరే, సో ఈవెన్ క్రికెట్లో చూసుకున్నా అందరూ సచిన్ వండర్ఫుల్గా ఆడతాడు, 11 మంది వండర్ఫుల్గా ఆడతారు, బట్ వాళ్ళకు ఒక కోచ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆట రాదని కాదు, అవసరానికి తగ్గట్టు మార్చుకోవడానికి. దే మే బి గుడ్ ఎట్ వన్ స్కిల్ కావచ్చు, బట్ కోచ్ అనేవాడు బయట నుంచి పర్స్పెక్టివ్ ఇస్తాడు. మీరు ఒక ఇన్వెస్టర్ చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, పెడతా ఉన్నారు ఒక దగ్గర డబ్బులు, దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ ఆల్సో. బట్ మేబీ వాళ్ళు ఒకే ఫీల్డ్లో పెడుతున్నారు. లైక్ ఎగ్జాంపుల్ ఒకే రియల్ ఎస్టేట్లోనే పెడుతున్నారు, స్టాక్స్లో పెడుతున్నారు, లేకపోతే ఒక వాళ్ళ ఫ్రెండ్ అడ్వైజర్ ఉన్నాడు అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలోనే పెడుతున్నాడు. అంటే ఒకే సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ నుంచి తెలియకపోవచ్చు. వేరాజ్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఏంటంటే ఆబ్జెక్టివిటీ. సో మీరు చేసే పని అంటే సెకండ్ వ్యూలో చూస్తారు, సైడ్ నుంచి చూసి మీరు కరెక్ట్గా వెళ్ళట్లేదు అంటే యూ నీడ్ టు డైవర్సిఫై ద ఫండ్స్, ఆర్ మేబీ మీరు ఇది కరెక్ట్ టైం కాదు, సో మేబీ యూ నీడ్ టు ఇన్వెస్ట్, కొన్ని రోజులు ఆగచ్చు, ఆర్ ఇప్పుడు కరెక్ట్ టైం అయిపోయింది, యూ మేడ్ ఎనఫ్ మనీ, అందులోంచి బయటపడండి, ఇంకో రకంగా పెట్టండి. సో యూ నీడ్ అబ్జెక్టివిటీ ఆల్సో. ఇంకోటి ఏంటంటే పర్సనలైజ్. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్లో కానీ ఆర్ ఎనీథింగ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ జనరలైజ్డ్ అడ్వైజ్ ఉంటుంది. వేరాజ్ ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ వేరే, హౌ మచ్ యూ అర్న్, ప్రతి ఒక్కరి బాధ్యతలు వేరే, ఇండివిజువల్ టు ఇండివిజువల్ కమిట్మెంట్స్ వేరే ఉంటాయి, అండ్ ప్రతి ఒక్కరి రిస్క్ ప్రొఫైల్ వేరే ఉంటుంది. అంటే ఒకరికి గోల్డ్లో పెట్టడము అసలు రిస్క్ లేని పని అనుకుంటారు, కొద్దిమంది రిస్క్ అనుకుంటారు, కొద్దిమంది అది వేస్ట్, గోల్డ్ ఎందుకు అనుకుంటారు. అంటే సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్కరి సైకాలజీని బట్టి ఒక్కో రకంగా. కొద్దిమంది ఈక్విటీలో నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను, అది ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి, నేను తట్టుకోలేను. కొద్దిమంది రియల్ ఎస్టేట్ నా వల్ల కాదు, అది కబ్జా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, నేను రోజు వెళ్ళి చూడలేనంట. సో డిఫరెంట్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి, సో పర్సనలైజ్డ్ ప్లానింగ్ కోసం కూడా నీ పర్సనాలిటీ ఏంటి, నీ సిచ్యువేషన్స్ ఏంటి, నీ బాధ్యతలు ఏంటి అనే దాన్ని బట్టి కూడా ప్లాన్ చేయగలిగే వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక పర్సనలైజ్డ్ అప్రోచ్ తీయగలుగుతారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు చాలా కేసులు ట్యాక్స్ సేవింగ్ కూడా. కొన్నిసార్లు మనము అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అనుకుంటాం, బట్ ట్యాక్స్ మైట్ బి హయ్యర్. సో నువ్వు ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు ప్రాపర్గా. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, నేను చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ ఒకటే దగ్గర పెట్టుకొని రిస్క్. సపోజ్ ఇప్పుడు చూస్తే లైక్ ఎగ్జాంపుల్ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఒక 1 year నుంచి రియల్ ఎస్టేట్ స్టేట్ ఎలక్షన్స్ ప్లస్ ఈ సెంట్రల్ ఎలక్షన్తో కొంచెం డౌన్ అయింది. పీపుల్ హూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ప్లాట్స్లో పెట్టారు, చాలా టెంపరీగా పెట్టారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా లాక్ అయింది. సో దిస్ ఏ రిస్క్ విచ్ దే హ్యావ్, అంటే ముందు చూడలేదు, అంటే రిస్క్ అవుతుంది అనుకుని తెలియదు. సో ఇప్పుడు డబ్బులు ఎక్కడ పోకపోవచ్చు, బట్ మనీ ఈజ్ లాక్డ్ ఇన్. ఇప్పుడు అవసరం వస్తే
నీకు కావాల్సిన ప్లాట్ అమ్మేసి కానీ ఇప్పుడు మార్కెట్లో నీకు కావాల్సిన ప్రైస్ రాకపోవచ్చు. సో దట్స్ ఏ రిస్క్. సో ఇట్లాంటి రిస్క్ని స్టాక్ మార్కెట్లో ఉందనుకోండి, అన్నీ ఒకే వైపు పెడుతున్నారు. అన్ని స్మాల్ క్యాప్ పెడుతున్నారు, ఆర్ అన్ని లార్జ్ క్యాప్ పెడుతున్నారు, ఆర్ అన్ని ఐటీ, మీకు ఐటీ తెలుసు అని అన్ని ఐటీ ఇండస్ట్రీలో పెడుతున్నారు. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ కొంచెం వ్యూ బాగలేదనుకోండి, అన్నీ పడిపోతుంది, మీ డబ్బులంతా ఒక చోట ఉన్నాయి. సో దెర్ ఈజ్ ఏ రిస్క్. అట్లాంటి రిస్క్ సార్ కొద్దిమంది ఉంటారు, నేను ఇండియన్ స్టాక్ మార్కెట్లో బిలీవ్ చేయను, నేను యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను అని చాలామంది యూఎస్ మార్కెట్ ఫండ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు దాంతో అక్కడే పెడతారు. కొద్దిమంది క్రిప్టో, ఇప్పుడు కొత్త క్రిప్టో వచ్చింది, చాలా డబ్బులు చేస్తాను అక్కడ. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా ఒకే చోట కానీ ఎక్కువ పెట్టడం కానీ చేయడం వల్ల అదొక మేజర్ రిస్క్. అదే వేరే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఏంటంటే మీ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చూసుకొని దాన్ని బట్టి ఓకే 30% ఇందులో, 20% ఇందులో, సో ఆ ప్లాన్ చేయగలుగుతారు. సో అదొక ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాం. బట్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఒక రిటైర్మెంట్కి ఎంత, మీ పిల్లల చదువుల కోసం ఎంత, మేబీ మీ లాంగ్ టర్మ్ గోల్ ఒక ఇల్లు కొనాలని ఉంది దానికోసం ఎంత, అండ్ మనం ఎప్పుడు సంపాదించేది మన కోసమే కాదు, మన రిటైర్మెంట్ కోసమే కాదు, నా పిల్లలకు కూడా ఓకే మా నాన్న మా తాత ఇంత ఆస్తి ఇచ్చారు, నేను నా పిల్లలకు కూడా ఇంత ఇస్తాను అని చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఆ ఎస్టేట్ ప్లానింగ్, సో నాకుంది ఇంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి వీళ్ళకింత రావాలి, ఆ ఎస్టేట్ ప్లానింగ్ కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్. మనం ర్యాండమ్గా మనం మనసులో అనుకునే కన్నా పేపర్ మీద పెట్టేసేసి ఒక ఎస్టేట్ ప్లాన్ కూడా కరెక్ట్గా చేసుకుంటే ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బిహేవియర్ అనేది, ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. అది ఎట్లా మారుతూ ఉంటుంది అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి. ఒకసారి స్టాక్ మార్కెట్లో ఎవరో ఫ్రెండ్ చెప్పారని పెట్టాము, డబ్బులు పోగొట్టుకున్నాము, మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి వెళ్దామంటే భయం వేస్తుంది. ఆర్ ఇంకొక ఎవరో చెప్పారని చేయడము, లేకపోతే మనము అరే పెరిగేసింది కదా అని మనం అమ్మేసాము బట్ ఇంకా ఎక్కువ పెరిగింది, సో దెర్ ఇస్ ఏ లాస్, అంటే అమ్మాల్సిన. సో ఇట్లాంటి బిహేవియర్ సడన్గా నలుగురు గోల్డ్ కొంటున్నారు కాబట్టి నేను కూడా కొంటాను, నలుగురు ప్లాట్లు కొంటున్నారు కాబట్టి నేను కొంటున్నాను అంటే హర్డ్ మెంటాలిటీ. సో ఇట్లాంటివన్నింటినీ, ఇట్లాంటి బిహేవియర్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి, మార్కెట్ సడన్గా ఏదో ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం వచ్చిందని నువ్వు పెట్టిన డబ్బులన్నీ మార్కెట్ పడిపోయింది, సో నీకు ఏంటంటే పడిపోయిందని చెప్పి టక్కున లాస్ బుక్ చేసుకోవడం కానీ, అసలు లాస్ అవుతానని ఒక ఇన్వెస్ట్మెంటే చేయకపోవడం కానీ, డబ్బులన్నీ క్యాష్ లేకపోతే బ్యాంక్లో పెట్టుకోవడము, ఎఫ్డీలో పెట్టుకోవడము, ఎందుకంటే లాస్ అవర్షన్ అంటే భయం అనమాట. సో ఇట్లాంటివన్నీ చేసే దానికి కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఏంటంటే ఇవన్నీ కోచింగ్ చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ డన్, నేను వేరే క్లయింట్స్తో చేశాను, ఇది నార్మలే, కొంచెం ఆగండి, ఇప్పుడు పెట్టండి, ఏం కాదు, ఒక 6 months ఆగండి, అంటే మీ పర్స్పెక్టివ్ని కరెక్ట్, అది వేరే లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే షార్ట్ టర్మ్, దాన్ని బట్టి కస్టమైజ్ చేసి మీకు కోచింగ్ ఇవ్వగలుగుతారు. సో మన ఇన్వెస్టర్ బిహేవియర్ కూడా మేనేజ్ చేయగలుగుతారు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఎస్ కొంచెం కాస్ట్ అవ్వచ్చు, బట్ ఇప్పుడు మనం సొంతంగా మెడిసిన్ చేసుకుంటే ప్రతిసారి పని చేయకపోవచ్చు. సేమ్ వే సొంతంగా పని చేస్తుంది, 1-2 సార్లు బాగా ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని టఫ్ టైంలో మేబీ ట్రబుల్ రావచ్చు. సో దట్స్ హౌ, అంటే యూజువల్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్కైనా సరే ఉన్న ప్రోడక్ట్స్లో ఉన్న ఆప్షన్స్లో కరెక్ట్గా చూసుకొని కాంప్రిహెన్సివ్గా, ఏదో ఒకరు వచ్చి ఈ ప్లాన్ బాగుందని కొనేమండము, వెదర్ అది మనకు సూట్ అయినా లేకున్నా ఆబ్లిగేషన్ కోసం కొనడము, ఆబ్లిగేషన్ కోసం ఇన్వెస్ట్ చేయడము, అట్లాంటిది కాకుండా ఒక ప్లానర్ అయితే లేదు మీరు ఇంకెప్పుడు ఇందులో పెట్టకండి, మీరు పెట్టేశారు సఫిషియంట్, సో ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక అడ్వైజర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మన పర్సనలైజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.